హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి నేను మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చానండి. అదే పన్నీర్ ఫ్రైడ్ రైస్. మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ ఈజీగా ఇన్స్టెంట్గా ఒక 20 మినిట్స్లో రెడీ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇంటికి వచ్చేలోపు టిఫిన్ బాక్స్ కంపల్సరీగా ఖాళీ అవుతుంది. సో ఒక్కసారి ఈ రెసిపీ ఎలా చేయాలో చూడండి, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక 2 ఆనియన్స్ కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఈ ఆనియన్స్ కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 2 చిన్న సైజ్ టమాటోస్, ఒక 5 to 6 వెల్లుల్లి అండ్ 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని వీటన్నిటిని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, లవంగా, దాల్చిన చెక్క యాడ్ చేశాక అందులోనే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ అండ్ పొటాటోస్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇందులో మీరు కాలీఫ్లవర్ అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిపోయాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి పెట్టేయండి. ఆ మసాలా అంతా పన్నీర్ పీసెస్కి బాగా పడుతుందన్నమాట. సో ఇలా చూసారా, ఒక ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ దీనికి కాంబినేషన్గా పిల్లలకి బాక్స్లో కొద్దిగా రైతా కూడా రెడీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీషో ప్రోడక్ట్స్ ఫుల్ వీడియోలో మన జ్యువెలరీ అండ్ శారీ కలెక్షన్ ఛానల్ గురించి చెప్పాను కదండి. సో అందులో న్యూ కలెక్షన్స్ వచ్చాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చితే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.